టీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించడం పట్ల సిపిఐ ఆందోళన. ఒంటిమిట్టలో శ్రీరాముల కళ్యాణానికి మరికొద్ది గంటలు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందడి నడుమ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి పరవశంతో మారుమోగింది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అధికారిక శ్రీకారం చుట్టగా భక్తులు ఈ దివ్య కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తిలకించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ఆలయంలో ప్రత్యేక పూజలు దర్శనాలతో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తుల రద్దీతో ఒంటిమిట్ట ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొలింది. ఈ సందర్భంగా ఊరువాడ శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. రామాలయాలను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు పట్టణంలోని పార్కు వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. పూజారి ఫణీంద్ర స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని కల్లారా తిలకించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద వడపప్పు పానకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ అధ్యక్షులు భూపాలం రాఘవేంద్రరావు, సెక్రటరీ బచ్చు సందీప్, ట్రెజరర్ బైసాని సుమంత్, వనితా క్లబ్ అధ్యక్షురాలు చాటకొండు కోటేశ్వరమ్మ, సెక్రటరీ బొగ్గవరపూర్ వెంకట సుబ్బయ్య, ట్రెజరర్ బచ్చు పార్వతమ్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం మాజీ అధ్యక్షులు కేవి సుబ్బారావు, మాజీ వాసవి క్లబ్ అధ్యక్షుడు మేధహాల్ల భార్గవ్, వనితా క్లబ్ జోన్ చైర్మన్ చింతకుంట ధనలక్ష్మి చేతుల మీదుగా పాదాచారులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తులసి వెంకట సుబ్బయ్య, చుండూరు వెంకట సుబ్బయ్య, చింతకుంట రవికుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీరామనవమి సందర్భంగా పాదాచారులు అందరికీ అందజేస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా ఎండాకాలంలో కూలింగ్ తాగకుండా మంచిదని చెప్పి ఆ స్థలం ఏర్పాటు చేశాము. మీ అందరూ కూడా ఈ కార్యక్రమం కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటాము. అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో వడపప్పు పానకము ఈరోజు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ గురువారం ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిందని, తక్షణం బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి వేణుగోపాల్, కేసి బాదుల్లా మునయ్య, లింగన్న పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలను తక్షణం నిలుపుదల చేస్తూ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో గురువారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి వాటిని తక్షణం చెల్లించకపోతే మేము సేవలను కొనసాగించలేమని చెప్పి ఈ 22 మాసాలుగా అనేక రూపాలలో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు.
కానీ ప్రభుత్వము కనీసం కూడా స్పందించకుండా వాళ్ళకు డబ్బులు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేటటువంటి వైద్య సేవలను తిరస్కరిస్తూ ఉన్నారు. చాలామంది పేదలు డబ్బులు చెల్లించలేక వైద్యం చేసుకోక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నెట్వర్క్ హాస్పిటల్స్ అనేక రూపాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. పోనీ ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాథమిక వైద్యమైనా అందుబాటులో ఉందంటే ఎక్కడే కానీ ప్రాథమిక వైద్యశాలల్లో డాక్టర్లు అందుబాటులో ఉండరు. లేదు ల్యాబ్కు సంబంధించినటువంటి టెస్టులు చేస్తే వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పోనీ మెడిసిన్ అన్న సప్లై ఉందంటే మెడిసిన్ కూడా లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. జనరల్ హాస్పిటల్లో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు భర్తీ చేయనటువంటి పరిస్థితి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ హాస్పిటల్ కన్నా జనరల్ హాస్పిటల్ అన్నీ కూడా రెఫరల్ హాస్పిటల్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి చివరకు కనీసము ప్రైవేటు హాస్పిటళ్ళల్లో, కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఆరోగ్యశ్రీ కింద ఏది ఆపరేషన్లు ఇట్లాంటి వైద్యం చేయించుకోవడానికి కూడా లేకపోతే ఇంకా పేద జనము, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ప్రభుత్వం చెప్పేటటువంటి విధానానికి ఆచరణకు వచ్చేటప్పటికి భిన్నమైనటువంటి వైఖరి ఇవాళ అవలంబించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జిల్లా పరిషత్తు, కడప జిల్లా పరిషత్తు జనరల్వాడి సమావేశం జరగబోతూ ఉంది. జిల్లా పరిషత్ జనరల్వాడి సమావేశం రేపు జరగబోతూ ఉంది అనగా ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఎక్కడే కానీ జనరల్వాడికి సంబంధించినటువంటి మినిట్స్ సంబంధించి ఇదో ఈ అంశాల మీద చర్చించబోతున్నాం, ఈ అంశాలను పొందుపరిచామని చెప్పి ఎక్కడా లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. తెల్లారితే స్లిప్ టెస్ట్, ఈరోజు బట్టి బట్టు అనేటువంటి పద్ధతిలో జిల్లా పరిషత్ వ్యవహారం ఒక పర్సనల్ ఎస్టేట్గా మారిపోతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో 15th ఫైనాన్స్ ఇట్లాంటి రూపంలో వచ్చేటటువంటి డబ్బులను సక్రమమైనటువంటి పద్ధతిలో ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పించేటటువంటి అంశాలలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. చాలా గ్రామాలలో రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. జిల్లా పరిషత్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్లు, మెయింటెనెన్స్ కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పుడు ఎక్కడ కూడా దానికి తగ్గట్టు లేదు. మౌలిక సదుపాయాలు ఒకవైపు అయితే ఈ లోకల్ బాడీస్లో ద్వారా వచ్చే ఆదాయం ఇవాళ జిల్లా పరిషత్తు స్థలాలకు సంబంధించి కడప లాంటి ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రంలో విలువైనటువంటి జిల్లా పరిషత్తు స్థలాలను అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి ఎలాంటి ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా, ఇలాంటి టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో ఎవరికి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నేతలకు కట్టబెట్టడం, వాటిని సంవత్సరాల తరబడి లీజులకు పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఒక ప్రైవేటు మాఫియా ఇవాళ నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రమోషన్లలో అక్రమాలు, బదిలీలలో అక్రమాలు, చివరకు జనరల్ ఫండ్లో ఏదైనా వర్క్షాప్ పేరుతో, ట్రైనింగ్ పేరుతో, లేకపోతే సమావేశాల పేరుతో జరిగేటటువంటి ప్రతి ఖర్చులో కూడా అవినీతికి అడ్డాగా ఇవాళ జిల్లా పరిషత్తు దాపురిస్తూ ఉంది. మరి ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవాళ ఉన్నాయి. యుద్ధం ప్రభావం, అరటి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. యుద్ధం ప్రభావం వల్ల గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయి అసలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యలను చర్చించేటటువంటి వేదికగా ఉండాల్సినటువంటి జిల్లా పరిషత్తు ఇవాళ అధికార, ప్రధాన, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడబలుక్కొని నీకింత, నాకింత, నీకీ పని, నాకీ పని అనేటువంటి పద్ధతిలో
వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జిల్లా పరిషత్తు సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేయదలుచుకుంది. ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని కొంగలవీడు గ్రామంలో శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణం శ్రీ చేదెల వెంకట సుబ్బయ్య మరియు వారి కుటుంబ సభ్యులు జరిపించడం జరిగింది. అలాగే స్వామివారి కళ్యాణం అనంతరం గ్రామ ప్రజల సహకారంతో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే రాత్రి శ్రీ సీతారాముల ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. సర్వాణి రూపాణి విచిత్యదీనః నామాని కృత్వాభిపదన్యదాస్తే నాతాపరస్తార్యవదాచహార చక్రప్రవిద్వాన్ రజతస్రదస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః నీరతమే చకమంజుల దేహమదంజుల భూషిత బాహుజకం శుభకొన్న సకితం సురగన్న పిన్నుతం తమ పరహరి దేశం గోవింద ఓం శ్వేతాదేవనేజ ప్రభాచాయ జగర్తభగవన్వింద్ర సుందతే ఆరావదం యత్వరదం రదం వత్సభావృణాశరవాయ వృషబంధవే గోవింద ఓం రహత్కామక్షత్రభృద్భృద్రవృష్ణయం దృష్టబోధస్ఫుటముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన వత్సమిదో వాతేన సగరేణ రక్షా రక్షాబంధనస్తు సుప్రతిష్ఠితస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మాచేణ సంతోషదే ఓం దదిక్రావణోకారుషం విష్ణోరస్పస్య వాజినః పురవినోముకాకరద ప్రణాయోగం చిదారిషతో అథమద పర్కో సావధానా శ్రీమత్యాసపరాధరార్జునశకః ప్రహ్లాదనాగాంతకాః శ్రీకంఠద్రవపండరీకः నవత్కృష్ణాంబరీషోత్సవాः శేషాగ్రోరవతిష్టనారదభయోజాతాసనావాక్యశాः
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మడకలవారిపల్లెలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను పాటూరి శేషారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పాటూరి శివశంకర్ రెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా అనంతరం సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు భోజన వసతి కల్పించారు. వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం పునర్వసు నక్షత్రే ఏవం గుణ విశిష్టాయాం అస్యాం దురితో మమ ఉపాత్త సమస్త దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నామ్యాః అవనీశ్ రెడ్డి నామధేయస్య సకుటుంబస్య యజమానస్య జ్యేష్ఠ భ్రాతరస్య మీ గోత్రాలు మీ పేరు చెప్పండి. అందరూ మీ సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారణే నమః.
స్వామి చూడు స్వామి. స్వామి ఆ మైక్ ఎట్టచ్చు ఒక సెకండ్ స్వామి హలో, ఈరోజు సీతారాముల వారి కళ్యాణం నిర్వర్తించినటువంటి వ్యక్తి పాడూరు శేషిరెడ్డి, వీరి ధర్మపత్ని లీలా అమరీశ్వర్ రెడ్డి అనుష్క గారు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పరంపరలు అయిపోయినాయి, చదివింపుల కార్యక్రమం ఉంది. మీకు చెప్తాను కదా, రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించడం పట్ల సిపిఐ ఆందోళన. ఒంటిమిట్టలో శ్రీరాముల కళ్యాణానికి మరికొద్ది గంటలు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.